ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. ఈ యొక్క మాటలు పలుకుటకు ముందుగా గ్రంథకర్త అయినటువంటి ప్రవక్తలలో ఒకడైనటువంటి మీకా ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క మీకా చరిత్రను మనం ఒకసారి గమనించినట్లయితే 12 మంది చిన్న ప్రవక్తలు బైబిల్లో ఉంటున్నాడు. ఆ 12 మందిలో ఒకడుగా మీకా ప్రవక్త ఉంటున్నాడు. యెషయా ప్రవక్తకు సమకాలికుడైనటువంటి మీకా ప్రవక్త దక్షిణ రాజ్యమైనటువంటి యూదాలోని ఒక చిన్న గ్రామీణ ప్రాంతానికి చెందినవాడుగా ఈ మీకా ఉంటున్నాడు. ఉత్తర రాజ్యానికి ఆమోసు దేన్నైతే ప్రవచించాడో అదే యూదాకు కూడా తప్పదని మీకా నమ్మినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమోసు ప్రవక్త ఉత్తర రాజ్యానికి ఏమైతే ప్రవచించాడో ఆ యొక్క ప్రవచనాన్ని మీకా నమ్ముతూ ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు అన్యాయాన్ని సహించడు. ఆయన న్యాయవంతుడుగా ఉంటున్నాడు, నీతిమంతుడుగా ఉంటున్నాడు. అందును బట్టి అన్యాయాన్ని ఏ మాత్రమును ఆయన సహించడు. భవిష్యత్ కాలం గురించి నిరీక్షణ మరియు స్పష్టమైనటువంటి ప్రవచనాలను ఈ యొక్క గ్రంథంలో మనం చూడగలం. ఈ యొక్క 7 అధ్యాయాల్లో 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఇమిడి ఉంటున్నాయి. మొదటిది మనం గమనించినట్లయితే ఇశ్రాయేలుపై మరియు యూదాపై తీర్పును ఈ యొక్క గ్రంథంలో ప్రవక్త ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. రెండవది పునరుద్ధరించటము, సమాధానం, ఇశ్రాయేలుకి సమాధానం, వారిని పునరుద్ధరించటం, అది రెండవ అంశంగా ఉంటుంది. మూడవది శిక్ష మరియు నిరీక్షణ అనేది ఈ యొక్క గ్రంథంలో మనం చూడగలం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఈ యొక్క గ్రంథము యొక్క వివరణ. మనకు దేవుడు మనకిస్తున్నటువంటి ఈ ఉదయకాల వాగ్దానము మనం గమనించినట్లయితే, నేను అంధకారంలో ఉన్నాను, అంధకారంలో కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఇక్కడ ఒక నిరాశ నిస్పృహలో మనం చూస్తుంటున్నాం. ఒక నిరీక్షణను మనం ఈ యొక్క మాటల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అంధకారము చీకటిలో ఉన్నను, నాకు దేవుడు వెలుగుగా ఉంటున్నాడని మీకా ప్రవక్త తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. అవును ప్రియులారా, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, మనం అంధకారంలో మనం ఉన్నప్పుడు, మనకు వెలుగుగా మనం నమ్మినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. నువ్వు కారు చీకటిలో నువ్వు ప్రయాణిస్తున్నప్పటికీ ఈ చీకటి కష్టాలకు సాదృశ్యంగా ఉంటున్నది, ఈ చీకటి దుఃఖానికి సాదృశ్యంగా ఉంటున్నది, బాధలకు సాదృశ్యంగా ఉంటున్నది. వెలుగు సంతోషానికి సాదృశ్యంగా ఉంటున్నది, సమాధానానికి సాదృశ్యంగా ఉంటున్నది.
నిత్య ఆనందంకి సాదృశ్యంగా ఉంటుంది. మరి బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని క్రీస్తు అది పలుకుతూ ఉంటున్నాడు. అవును పిల్లారా, చీకటి, ఈ లోకము చీకటికి సాదృశ్యంగా ఉంటున్నది. ఈ చీకటిలో ఉన్నటువంటి మనకు వెలుగు అవసరంగా ఉంటున్నది. ఎందుకనగా చీకటిలో మరి మనము మగ్గిపోతూ ఉంటున్నప్పుడు మన జీవితాల్లో వెలుగు అవసరమైంది, మన కుటుంబాలకు వెలుగు అవసరమైంది. ఆ వెలుగు క్రీస్తు అయి ఉంటున్నాడు. ఒకవేళ ఇంకా నీ కుటుంబం చీకటిలో ఉంటున్నదేమో, నీ బ్రతుకు చీకటిలో ఉంటున్నదేమో, నీ బ్రతుకు వెలిగించబడాలంటే, నీ కుటుంబం వెలిగించబడాలంటే క్రీస్తును నువ్వు అంగీకరించినప్పుడు, క్రీస్తును నువ్వు నమ్మినప్పుడు, క్రీస్తు యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితము, నీ కుటుంబము వెలుగుమయంగా ఉంటుందని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.